రాజు వెల్కమ్ టు క్యూటీ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నేరేలపల్లి గ్రామానికి చెందినటువంటి సాగర్ల యాదయ్య గారితో ఉన్నాం. ఆయన గత ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. మరి రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందా అనే విషయాలు కూడా మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే యాదయ్య గారు. నమస్కారం సార్. సార్, ముందుగా సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది వ్యవసాయ కుటుంబం సార్. మా నాన్నగారు వ్యవసాయం చేసేవారు. నేను కూడా వ్యవసాయంతో పాటు ఎల్ఐసి లోకల్లా చిట్ ఫండ్ నడిపించుకుంటా జీవనం సాగిస్తున్నాం సార్. ఓకే, మీరు వ్యాపారం చేసుకుంటూ మరి రాజకీయాలకు ఏ విధంగా ఆకర్షితులయ్యారు? గతంలో నేను ఎండోమెంట్ చైర్మన్గా చేశాను సార్. గుడి డెవలప్మెంట్ బాగా చేస్తే పబ్లిక్ మీరైతే బాగా చేస్తారు, సర్పంచ్గా పోటీ చేయమని వాళ్ళే నన్ను ప్రోత్సహించడం జరిగింది సార్. మీరు గత ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు? గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేశాను సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఓడిపోవడం జరిగింది సార్. మొత్తంగా మీ గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా గ్రామంలో 1500 ఓటింగ్ ఉంటుంది. 1500 ఓట్లు ఉన్నాయి. ఓకే, ప్రస్తుతం మీరు ఏ పార్టీలో కొనసాగుతున్నారు? ప్రస్తుతం నేను బీఆర్ఎస్లో ఉన్నాను సార్. ఓకే, కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మరి పార్టీ మారడానికి ఏమైనా ప్రధాన కారణం ఏమైనా ఉందా? బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనుల వల్ల ఆకర్షణీయత గురి అయ్యి మాకు ఇచ్చిన పథకాలు ఇది రైతు బంధు కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళే కావచ్చు, దీనివల్ల కొన్ని కేసీఆర్ చేసే పనుల వల్ల నేను బీఆర్ఎస్ఏ కరెక్ట్ అని అనిపించి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి కాంగ్రెస్ పార్టీని కాదని మరి మీరు బీఆర్ఎస్లో చేరడం జరిగింది సార్. ఓకే, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మీరేమైనా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా పోటీలో ఉన్నాను సార్. పోటీలో ఉన్నాను సార్. గతంలో ఓడిపోయాను కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వమని ప్రజలకు సేవ చేయడానికి ప్రతిరోజు ఊళ్ళోనే తిరుగుతాను సార్. నేను ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సమస్యలన్నీ నాకు తెలుసు, లోకల్లో ఉన్న సమస్యలన్నీ. దానివల్ల నాకు అవకాశం ఏమని పబ్లిక్ని కోరడం జరుగుతుంది సార్. మీరు ఎండోమెంట్ చైర్మన్గా, దేవాలయ చైర్మన్గా పనిచేస్తున్నారు. ప్రధానంగా మీరు ఎన్నేళ్ళు ఉన్నారు చైర్మన్గా? ఒక 4-5 సంవత్సరాలు ఉన్నాను సార్. ఈ 4-5 ఏళ్లలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏం చేశారు? మా హయాంలో మా గ్రామ సహకారంతో టెంపుల్కు స్లాబ్ వేయడం జరిగింది. హనుమాన్ టెంపుల్కి శివాలయం ముంగల స్లాబ్ వేయడం జరిగింది. బొడ్రాయి పండుగ ప్రతిష్ట గ్రామ పెద్దల సమక్షంలో జరగడం జరిగింది. దాని మెయింటెనెన్స్ కూడా చూసుకోవడం జరిగింది సార్. ఓకే, మీరు ఇక్కడ నివాసం ఉంటారు ఊర్లోనే? లోకల్నే ఉంటుంది సార్. లోకల్లో ఉంటే ప్రధానంగా మీ గ్రామంలో చాలా రోజులుగా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి? ఒకటి హెల్త్ సెంటర్ కావాలి సార్ మాకు లోకల్లో. అంటే ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేదు సార్. కొంచెం ఎక్కడ వెళ్ళాలన్నా ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి వస్తుంది. దానికోసం ఒక హెల్త్ సెంటరు కావాలని కోరుకుంటున్నాం సార్. ఇంకొకటి నాంపల్లి టు పెద్దాపూర్ టు నేరేలపల్లి ఆ బీటీ రోడ్ అది చాలా ఇబ్బందులు ఉంది సార్. అదొకటి కావాలని కోరుకుంటున్నాం. అలాగే స్కూల్ డెవలప్మెంట్ కోసం కూడా లోకల్లో ప్రోత్సాహకారం తీసుకొని పబ్లిక్ ఇక్కడిక్కడనే పంపించేటట్టు లోకల్నే చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ 17 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. మరి చెప్పుకోదగ్గ హామీలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తుందని మీరు భావిస్తున్నారా? ఏంటి పరిస్థితి? లేదు సార్, చెప్పినవన్నీ ఫెయిల్ అవుతున్నాయి సార్. మహిళలకు 2500 ఇస్తున్నాడు, అది ఇవ్వలేకపోయాడు. 500కే గ్యాస్ ఇస్తున్నాడు, అది ఇవ్వలేకపోయాడు. రైతు భరోసా 15,000 ఇస్తున్నాడు, 15,000కి 12,000 కుదించిండు, అవి కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నాడు. సరిగా పరిపాలన చేయడం వస్తలేదు. కేసీఆరే బెటర్ అని నా ఆలోచన. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందంటారా? విఫలమైంది సార్. కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. కేసీఆర్ అయితేనే కరెక్ట్ పని చేస్తాడు. ప్రజలకు ఏం కావాలో అందించిన వ్యక్తి కేసీఆర్. మనం సాధారణంగా చూసినట్లయితే రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుస్తూ అంటున్నారు. మీ నమ్మకం ఏంటి? ఖచ్చితంగా గతంలో ఓడిపోవడం జరిగింది సార్. నేను ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంది ప్రజలకు. నేను చేస్తాననే నమ్మకం ప్రజలకు ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి ఈ రాబోయే కాలంలో గత 2 సంవత్సరాలు గతంలో గడిచిపోయింది ఆల్రెడీ. ఇంకా 2 సంవత్సరాలు ఏం చేసేది లేదు, ఏం ఒరిగిచ్చేది లేదు. వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. ఏదున్నా బీఆర్ఎస్ తోటే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా నేను గెలవడానికి సిద్ధంగా ఉన్నాను. ఓకే, స్థానిక సంస్థల ఎన్నికలంటే చాలామంది పోటీ చేసే అవకాశం ఉంటుంది. మరి వాళ్ళని కాదని ఖచ్చితంగా ప్రజలు యాదయ్య గారిని ఓటేయాలంటే దానికి ఏం సమాధానం చెప్తావు? నేను లోకల్లో ఉంటా. ప్రతిరోజు గల్లీ తిరిగేటోని. నేను నా బిజినెస్ పరంగా తిరిగేటోని. సర్వీస్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఏదున్నా వాళ్ళు ఆఫీస్కి పోకుండా ఇక్కడికన్నా క్లియర్ చేస్తాడు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో తోడ్పాటు ఉంటా. ప్రతిరోజు ఊళ్ళోనే ఉంటా. ఏ సమస్య ఉన్నా ఒక రోజులో పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా. చెప్పండి, ఫైనల్గా చెప్పండి. ప్రజలు మీకు సర్పంచ్గా అవకాశం ఇస్తే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మెయిన్ ఇంపార్టెంట్ వైద్యం కావాలి సార్. ఓకే, ఊళ్ళో ఒక వైద్యం, విద్యా వైద్యం ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీ
బిల్డింగ్ లేదు సార్. బిల్డింగ్ ఇప్పటిదాకా లేదా లేదా ఎట్లా? పాత శిథిలావస్థలో కూరుకుపోయింది సార్. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి ఒకటి, బీటీ రోడ్ ఒకటి కావాలి. ఎక్కడికి వెళ్ళి ఇక్కడ రోడ్? పెద్దాపూర్ టు నేరేళ్ళపల్లి అదొక రోడ్ కావాలి సార్. దానికోసం కృషి చేస్తాను సార్. ఓకే. మా గ్రామంలో సమస్యలు కూడా నాకు అవగాహన ఉంది. సమస్యలపై నేను పొద్దున లేస్తే ప్రజల్లోనే ఉంటాను. ఈ గ్రామం ప్రజలు కూడా నాకు, నేను గతంలో ఒకసారి ఓడిపోయాను కాబట్టి నా వెనకాలే ఉన్నారు, నాకు మద్దతుగా నిలుస్తానంటున్నారు. వారు నాకు సపోర్ట్గా ఉన్నందున నేను ఖచ్చితంగా రేపు ఒకవేళ రిజర్వేషన్ వచ్చినట్లయితే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాను, ఖచ్చితంగా ప్రజలు నన్ను గెలిపిస్తారు అని చెప్పేసి యాదయ్య గారు అంటున్నారు. ఖచ్చితంగా సార్ మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజలు మిమ్మల్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా QTN న్యూస్ కోరుకుంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.